దేవుడు మీ అంచనాల ప్రకారము అనేక సార్లు పని చేయడు. కొన్నిసార్లు మనం అర్థం చేసుకోవడంలో పొరపాటు చేస్తా. మంచి చర్చికి వెళ్తే మంచి వ్యాపారం దొరుకుతుంది, 3 లక్షలు వస్తాయి, 20 లక్షలు వస్తాయి అనుకుంటారు. కానీ కానప్పటికీ దేవుడు ఏం చేయలేదని మీరు అనుకుంటారు. ఎందుకంటే మీరు మీ స్వంత తెలివితేటలతో మీ స్వంత టైం లైన్ ప్రకారం ఆలోచిస్తారు. కానీ దేవుని టైం లైన్ అది చాలా వింతైనది, అది చాలా అద్భుతమైనది. అది కొన్నిసార్లు మనుషులకు అర్థం కాదు. ఒకవేళ 2005లో దేవుడు నా ప్రార్థన విని దానికి సమాధానం ఇచ్చి ఉంటే ఈ రోజు నేను ఇక్కడ సేవ చేస్తూ ఉండేవాడిని కాదు. ఇది నేను మీకు గ్యారంటీగా చెప్పగలను. దేవుడు కొన్నిసార్లు మీ టైం లైన్ ప్రకారం పని చేయడు. మీకు ఏదైనా కావాలని అనిపించినప్పుడు ఇదే సరైన సమయం అనుకుంటారు, కానీ అప్పుడు ఆయన చేయడు. ఎందుకంటే మీ సరైన సమయం తప్పు కావచ్చు, కానీ దేవుని సమయం ఎప్పుడు సరైనది, అది అన్నదికి తప్పు కాదు. జీసస్ ఎప్పుడు ఫెయిల్ అవ్వడు, ఎప్పుడు ఓడిపోడు, ఎప్పుడు ఆలస్యం చేయడు. ఆయన నిద్రపోడు, ఆయన కురుకడు. ఆయనకు తెలుసు మీ లైఫ్ యొక్క టైం లైన్ గురించి. మీకు ఎప్పుడు ఏమి ఇవ్వాలో ఆయనకు తెలుసు. అయితే మీరు చేయాల్సిందల్లా ఆయన కాలాక్రమం ప్రకారం పాపం లేకుండా పవిత్రతతో దేవుని ప్రార్థిస్తూ విశ్వాసంతో రోజు మీ జీవితాన్ని గడిపినట్టయితే అప్పుడు ఏది ఆలస్యం కాదు. ఎవ్రీథింగ్ ఇస్ ఆన్ టైం. అది మీకు కనిపిస్తుంది, మీరు పొందుకుంటారు, మీరు దేవుని స్తుతిస్తారు. యేసుక్రీస్తు నామములో సమయం వస్తుంది.